హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా. ఈ ఏప్రిల్ 2026న 19వ తారీఖు నాడు అక్షయ తృతీయ ఉందండి. ఈ తిథి అనేది వైశాఖ మాసం శుక్లపక్షము అక్షయ తృతీయ ప్రారంభమవుతుంది. అలాగే ముగింపు తేదీ వచ్చి 20వ తారీఖు నాడు ఉదయం ముగింపు అనేది వస్తుంది అనమాట. అక్షయ తృతీయ 19వ తారీఖు నాడు ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఉదయం 7:27 వరకు అక్షయ తృతీయ అనేది ఉందండి. మనకి ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడైతే తెల్లవారుజామున లెక్కకు వస్తుందో ఆ రోజే అక్షయ తృతీయ వస్తుందండి, సోమవారం రోజు. వీలు కుదిరిన వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఉదయం 10:49 నుండి మరుసటి రోజు ఉదయం 7:27 వరకు మీరు బంగారం కొనుగోలు చేసేవాళ్ళు కానీ ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు కొనుక్కోవచ్చు అనమాట. ఈ పూజ సమయం వచ్చేసి అయితే ఉదయం ఏప్రిల్ 19వ తారీఖు నాడు 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు చేసుకోవచ్చు అనమాట పూజ అనేది. అలాగే మరి కొనుక్కునే వాళ్ళైతే మధ్యాహ్నం 1:30 నుంచి అదే అండి 1 నుంచి సాయంత్రం 3:30 వరకు, అలాగే సాయంత్రం మళ్ళీ 7 గంటల నుంచి రాత్రి 10:30 వరకు అట్లా మనం ఈ కొనుక్కునేదాన్ని ఏమన్నా వస్తువులు కొనుక్కునే వాళ్ళు కూడా ఆ రోజు కొనుక్కోవచ్చు అనమాట. తెల్లవారుజామున 20వ తారీఖు తెల్లవారుజామున 4:28 నుండి 5:30 వరకు ఉందన్నమాట అండి. ఆ తెల్లవారుజామున మనం కొనుక్కోలేము కాబట్టి 19వ తారీఖు నాడు కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఆ రోజు బంగారం వెండి కనీసం ఒక చిన్న బంగారం నాణె కానీ లేదంటే వెండి వస్తువు కానీ కొనడం అనేది మనకు ఆచారంగా వస్తుంది. నమ్మే వాళ్ళు నమ్మొచ్చు అండి. చాలా మటుకు అందరం కొనుక్కుంటారు. కొనలేని వాళ్ళైతే నమ్మకం లేని వాళ్ళు, కొనలేని వాళ్ళంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే వాళ్ళ ఇష్టం అండి, అదైతే మనం ఏం చేయలేము. ఆ రోజు కనీసం కల్లుప్పు అంటే రాళ్ళుప్పు కూడా కొత్త ప్యాకెట్ అనేది మనం ఇంటికి తీసుకురావడం వల్ల కూడా చాలా మంచిది. పసుపు కొమ్ములు కొన్ని పూజలో ఉంచుకొని పూజ చేయడం కూడా చాలా మంచిది అనమాట. కొత్త చీపురు కొంటే చాలా మంచిది అంటారు, అంటే దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. అలాగే కొత్త మట్టి కుండ లేదా నీటి పాత్రను కూడా దానం చేయడం చాలా మంచిది. లేదంటే ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా విశేష ఫలితం అనమాట. గవ్వలను కూడా కొన్ని పూజ గదిలో పెట్టుకుంటారనమాట అండి. అవి పూజ అయిపోయాక బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిది, ధనలాభం కలుగుతుంది. ఆ రోజు ధాన్యాలు, గోధుమలు అలాంటివన్నీ అదే వస్తువులు ఉంటాయి కానీ అవి కొనుక్కోవచ్చు అనమాట. చిరుధాన్యాలక గోధుమలు, అవి వంట సామాన్లు అయితే ఇవి మాత్రమే కొనుక్కోవాలండి. స్టీల్, రాగి, ఇనుప వస్తువులు ఇలాంటివి ఏం కొనుక్కోకుండా ఆ రోజు తెచ్చుకోకుండానే మంచిది అనమాట. ఎవరి నమ్మకం బట్టి వాళ్ళు ఉంటారు, ఎవరిని మనము ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఎవరి ఇష్టంతో వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు పూజ అనేది ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనం అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకొని ఇంట్లో మనం ఏమైనా వస్తువు తెచ్చుకుంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే గుడికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళి ఆ రోజు గుళ్ళో అయ్యగారికి కూడా దానం ఇవ్వచ్చు. అలాగే బయట ఎవరికన్నా మనం చెప్పులు, గొడుగులు కూడా దానం చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల చాలా మంచిది అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.